ఒక సినిమా చేయాలన్న ఆలోచనకు మూల కారణమే దర్శకుడు. గుర్తుపెట్టుకోండి, దర్శకుడే ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ని పట్టుకోవాలి, దర్శకుడే రైటర్ని పట్టుకోవాలి, దర్శకుడే కెమెరామెన్ను పెట్టుకోవాలి, దర్శకుడే మ్యూజిక్ డైరెక్టర్ని పట్టుకోవాలి, దర్శకుడే ఆర్ట్ డైరెక్టర్ని పెట్టుకోవాలి, దర్శకుడే అన్నీ చేయాలి. దర్శకుడు ఇష్టానుసారంగా జరిగేదే సినిమా. సో డైరెక్టర్ ఈజ్ ద సుప్రీం బాస్. అందుకు డైరెక్టర్ బాస్ అయ్యాడు, రైట్? సో నేను చెప్పబోయేది ఏంటంటే, ఏంటి డైరెక్టర్? ఉదయం నుంచి ఇక్కడ చాలామంది మన పెద్దవాళ్ళందరూ తమ అనుభవాలు చెప్పారు, ఎక్స్పీరియన్సెస్ చెప్పారు, తర్వాత కొంత సబ్జెక్ట్ చెప్పారు దాంట్లోనే. సో కేవలం ఒక ఎక్స్పీరియన్స్ వినటం వల్లనో, ఒక మాటల స్ఫూర్తి వల్లనో, ఒక యూట్యూబ్లోనో లేక ఒక సినిమా చూడటం వల్లనో ఒక డైరెక్టర్ రాడు, వచ్చినా నిలబడడు. డైరెక్టర్కి అల్టిమేట్గా కావాల్సింది ఏంటి? ఎక్స్పీరియన్స్ అనేది తర్వాత వస్తుంది. 20 ఏళ్ళు 30 ఏళ్ళు చేసిన తర్వాత వచ్చేది ఎక్స్పీరియన్స్, క్రియేటివిటీ అన్న. సో డైరెక్టర్ ఖచ్చితంగా ఒక క్రియేటర్ అయి ఉండాలి. క్రియేటర్ కానోళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి దర్శకత్వం వైపు రావద్దు, ఎనీ ఆర్ట్ ఫామ్ వైపు రావద్దు. అంటే ఆ ఆర్ట్ ఫామ్ పట్ల ప్యాషన్ తోటి ఆ స్కిల్ను తెలుసుకోవాలని, నేర్చుకున్న దాన్ని సరైన రీతిలో ఎగ్జిక్యూట్ చేయాలనేటువంటి ఒక థాట్ ప్రాసెస్ కలిగినటువంటి వ్యక్తి మాత్రమే క్రియేటర్ అవుతాడు, రైట్? లేకపోతే అందరు క్రియేటర్సే. ప్రేక్షకులు క్రియేటర్స్ కాదా? డైరెక్టర్స్ కాని వాళ్ళు క్రియేటర్స్ కాదా? మన ఇంట్లో క్రియేటర్స్ లేరా? మనం కూడా మనకు తెలియకుండానే ఇంట్లో రకరకాల క్రియేటివ్ పనులు చేస్తుంటాం. సోఫాని ఇలా జరుపుతాం, ఈ సండే తర్వాత ఈ సోఫాని ఇలా పెట్టుకుంటాం. అది క్రియేటివ్ కదా? మన ఇల్లును అందంగా ఉంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం, అది క్రియేటివిటీ కదా? సో సినిమా అనేది విజువల్ మీడియం. దిస్ ఈజ్ ఎ విజువల్ మీడియం. ఇది 100% గుర్తుపెట్టుకోండి. సినిమా అక్షరాలతో రాసేది కాదు, అక్షరాలతో మాట్లాడితే వినేది కాదు, రేడియో కాదు. సినిమా అనేది విజువల్ మీడియా. సో విజువల్గా మీకు ఎంత క్రియేటివిటీ ఉంది, మీ క్రియేటివిటీతో ఎన్ని అద్భుతమైనటువంటి విజువల్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దట్ ఈస్ ద బేసిక్ క్వాలిటీ ఆఫ్ ఎ డైరెక్టర్. అన్నీ మనమే చేయాల్సినటువంటి అవసరం లేదు. చేయాలనే థాట్ ఉండాలి, ఆ క్లారిటీ ఉండాలి. స్కిల్డ్ పర్సన్స్తో ఇది చేయించగలిగేటువంటి ధైర్యం ఉండాలి, వాళ్ళకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగేటువంటి క్లారిటీ మీ దగ్గర ఉండాలి. సో డైరెక్టర్స్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ క్రాఫ్ట్ గురించి అవగాహన తెలుసుకోవాలి, రైట్? ఏంటి అంటే ప్రతిదానికి ఒక స్టోరీ ఉంటుంది. పొద్దుటి నుంచి మనం స్టోరీ అన్నాం, స్క్రీన్ ప్లే అన్నాం, రకరకాల కథలు అన్నాం, రకరకాల స్క్రీన్ ప్లే అన్నాం. ఏంటి స్క్రీన్ ప్లే అంటే, ఉదయం నుంచి ఇప్పుడు నా దాకా వచ్చిన 10 మంది కూడా ఒకే అంశాన్ని చెప్తున్నారు, రైట్? కానీ ఎవ్వరూ ఒక్క రీతిగా చెప్పలేదు. చెప్పేది అదే. డైరెక్టర్ అంటే ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, సెట్లో ఏం చేస్తాడు, అసలు ఏం జరుగుద్ది, అక్కడ జరిగేటువంటి వ్యవహారం ఏమిటి అనేదే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అందరూ వేరువేరుగా చెప్పారు. దట్ ఈస్ కాల్డ్ ఏ స్క్రీన్ ప్లే.
ఇక్కడ మీ అందరికీ ఒకటే రకమైనటువంటి అసైన్మెంట్ కనుక మేము ఇస్తే మీరు ఇక్కడ ఉన్నటువంటి 150 మంది 150 రకాలుగా ఆలోచిస్తారు, ఎవరి క్రియేటివిటీ వాడు, రైట్? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి స్టోరీకి ఒక ఎమోషన్ ఉంటుంది, ప్రతి స్టోరీకి ఒక ఎమోషన్ ఉంటుంది. యాజ్ ఎ డైరెక్టర్గా ఏ ఎమోషన్ని నేను చెప్పాలనుకుంటున్నాను, ఏ ఫార్మేట్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను, ఎవరికి చెప్పాలనుకుంటున్నాను, నా టార్గెట్ ఆఫ్ ఆడియన్స్ ఎవరు, నేను ఎవరికి, నాలో అద్భుతమైనటువంటి కవితాత్మక ధోరణి ఉంది, భావుకత్వ ధోరణి ఉంది, నేను ఊర్లో ఉన్నటువంటి పెద్దగా చదువు లేని ఒక వర్గంకి నేను అద్భుతమైనటువంటి పదజాలంతో స్పీచ్ ఇస్తున్నాను, ఏంటి యూజ్? నో యూజ్. సో నా టార్గెట్ ఆఫ్ ఆడియన్స్ ఎవరు అనేది తెలుసుకోవాలి. ప్రతి డైరెక్టర్ కూడా ఏం తెలుసుకోవాలి? టార్గెట్ ఆఫ్ ఆడియన్స్. దాన్ని బట్టే మీరు స్టోరీని పిక్ చేసుకోవాలి. నేను ఎవరికి చెప్పబోతున్నాను? యూత్కి చెప్తున్నానా, ముసలి వాళ్ళకి చెప్తున్నానా, ఆడవాళ్ళకి చెప్తున్నానా, లేకపోతే ఈ సమాజం మొత్తం బాగుపడాలని ఈ సమాజం మొత్తానికి సందేశం ఇస్తున్నానా, ఒక రాజకీయం మారాలి, రాజకీయ చైతన్యం కోసం చెప్తున్నానా, ఎవరికి చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను అనే క్లారిటీ తెచ్చుకోండి డైరెక్టర్గా. ఫస్ట్ ఏ ఎమోషన్తో చెప్తున్నాను నేను, దాంట్లో నేను ఏ ఎమోషన్ పెట్టాలనుకుంటున్నాను, మీకు ఏ ఆడియన్స్కి ఏ ఎమోషన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను అనేది తెలుసుకోండి, రైట్? ఇంతకుముందు రఘు గారు చెప్పినట్టు ఏమున్నాయి? షార్ట్, సీన్, సీక్వెన్స్. ఓకే, యాక్చువల్గా 24 క్రాఫ్ట్స్ గురించి చెప్పమన్నారు నన్ను, చెప్తాను. దీనికి ముందుగా కనీసం కొంత నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని కొంతవరకు మీతో పంచుకుందాం, కొన్ని ముఖ్యమైన పాయింట్లు చెప్తాం అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ గురించి ఏతావత రఘు గారు సినిమాటోగ్రఫర్ ఏం చేస్తారు, ఆయన ఎంత కీ రోల్ ప్లే చేస్తారని ఆయనే చెప్పాడు, రైటర్ ఏం చేస్తారనేది ముందు మార్నింగ్ చెప్పారు, సంజీవ్ గారు చెప్పారు. ఇలా పెద్దవాళ్ళందరూ కూడా 24 క్రాఫ్ట్స్లో కీ పొజిషన్స్ ఏంటియో చెప్పారు. ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ రాసి నేను ఒక్కొక్క విభాగం ఏం చేస్తుంది అని చెప్తే ఈ అరగంట సరిపోదు, 2-3 గంటలు చెప్పాలి. కాబట్టి లిస్ట్ ఇస్తాము, దాంట్లో ఉన్నటువంటి కీ పొజిషన్స్ ఏంటి అనేది అందరూ చెప్పారు. మళ్ళీ నేను కూడా టచ్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా డైరెక్టర్గా మనం మారాలనుకుంటున్నప్పుడు తెలుసుకోవాల్సినటువంటి పదజాలాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాం. షార్ట్, సీన్, సీక్వెన్స్ అని సారు చెప్పారు ఆల్రెడీ. ఓకే, వాట్ ఈజ్ షార్ట్, షార్ట్స్ ఎన్ని రకాలు, ఏంటి, ఏం చేస్తాయని మళ్ళీ నేను చెప్పను. సార్ ఆల్రెడీ చాలా క్లియర్గా చాలా అద్భుతంగా చెప్పారు. ఈ షార్ట్ ఏంటి, రా డెఫినేషన్ ఏంటంటే ఒకసారి కెమెరా ఆన్ అయి ఆఫ్ అయ్యేంత వరకు ఎక్స్పోజ్ కాబడినటువంటి ముడి ఫిలింని షార్ట్ అంటారు. ఒకసారి కెమెరా ఆన్ అయి ఆఫ్ అయ్యేంత వరకు ఎక్స్పోజ్ చేయబడిన, షూట్ చేయబడిన రా ఫిలింని షార్ట్ అంటారు. దిస్ ఈస్ ద సైంటిఫిక్ బుకిష్ థియరీ. ఓకే, రైట్. సీన్, ఒక ప్రదేశంలో చెప్పబడేటువంటి ఒక కంటెంట్ని సీన్ అంటాం. దిస్ ఈజ్ ఏ క్లాస్ రూమ్ సీన్. ఓకే, మనం క్యాంటీన్ దగ్గర భోజనం చేసాం, అది క్యాంటీన్లో జరిగేటువంటి ఒక సీన్. మనం ఇంట్లో ఈ వర్క్షాప్లో పాల్గొనడానికి రెడీ అయ్యాము. మన అమ్మకో, మన నాన్నకో, మన వైఫ్కో, మన కూతురుకో, మన కొడుక్కో ఏం చెప్పాము, ఈరోజు వర్క్షాప్ ఉంది, నేను ఉదయం వెళ్ళి రాత్రి దాకా అక్కడే ఉంటాను అని కొంత డిస్కస్ చేశాను చూసారా, అది మన ఇంట్లో జరిగినటువంటి సీన్. ఒక ప్రదేశంలో జరిగేటువంటి దానికి సమయంతో సంబంధం లేదు. సీన్ ఉదయం జరగవచ్చు, మధ్యాహ్నం జరగవచ్చు, సాయంత్రం జరగవచ్చు, అర్ధరాత్రి జరగవచ్చు. సో దానికి కాలంతో పని లేదు. ఒక పర్టిక్యులర్ ప్రదేశంలో జరిగే ఒక కంటెంట్ సంబంధించినటువంటి అంశాన్ని సన్నివేశము అంటారు. క్లియర్, రైట్? వాట్ ఈస్ సీక్వెన్స్? సీక్వెన్స్
ఎనీబడి? ఆర్డర్, సందర్భం, కంటిన్యూటీ, కంటిన్యూటీ ఆఫ్ సీన్స్, కంటిన్యూటీ ఆఫ్ సీన్స్ ఏ పర్టిక్యులర్ కంటెంట్ మీద, ఒక కంటెంట్ పై నిర్మించబడినటువంటి, ఆర్డర్ వేయబడినటువంటి సీన్స్, వరుస క్రమంలో ఉన్నటువంటి సీన్స్ని సీక్వెన్స్ అంటారు. అంటే కంటిన్యూటీ ఆఫ్ సీన్స్ అంటే ఒక సినిమాలో 60 సీన్లు ఉన్నాయనుకోండి, 1 by 1, 1, 2, 3 అదంతా ఒకటే సీక్వెన్సా? కాదు. అంటే సీక్వెన్స్ అంటే ఏదో ఉంది. ఏంటది? కంటెంట్. ఇప్పుడు మార్నింగ్ మనం ఇంట్లో లేచాం, రెడీ అయ్యాం, మన రూమ్లో ఒక సీన్ జరుగుతుంది. మన రూమ్లోకి మన మదర్ ఏదో కాఫీ పట్టుకొని వచ్చింది. ఏరా ఇంత తొందరగా అడావిడిగా రెడీ అవుతున్నావు ఏంటి? అమ్మ, నేను నాకు రవీంద్ర భారతిలో వర్క్షాప్ ఉందని చెప్పాను కదా, నేను వెళ్తున్నా, నాకు 9 ఉండాలి. ఒక సీన్ అయింది. అరే తొందరగా రెడీ అయ్యి వచ్చేయిరా, కింద టిఫిన్ చేసి వెళ్దువు కానీ నేను రెడీ చేస్తానని ఆవిడ వెళ్ళిపోయింది. అదొక సీన్. నువ్వు రెడీ అయ్యావు, ఓకే. రెడీ అయిన తర్వాత అక్కడనే ఫోన్ చేసావు మీ గర్ల్ ఫ్రెండ్కి. ఇవాళంతా నాకు ఫోన్ చాలా స్విచ్ ఆఫ్లో ఉంటుంది, ఎందుకంటే నేను సినిమా డైరెక్షన్ నేర్చుకోవడానికి రవీంద్ర భారతి వెళ్తున్నాను. ఆవిడ ఏదో మాట్లాడింది, అయ్యో అట్లా, సరే రేపు సండే కదా, రేపు అయిపోయిన తర్వాత సినిమాకి వెళ్తాము, అది అయిపోయింది. ఆవిడ ఇంట్లో నీ ఇంట్లో మాట్లాడింది, అదొక సీన్ అయిపోయింది. కిందికి వచ్చావు, డైనింగ్ టేబుల్ దగ్గర మీ నాన్న ఉన్నాడు, మీ బ్రదర్ ఉన్నాడు, అందరూ కూర్చొని మాట్లాడుకున్నారు, ఎవరిది ఏమిటి విషయం. అక్కడి నుంచి అదొక సీన్ డైనింగ్ టేబుల్ దగ్గర. అక్కడి నుంచి బయలుదేరి బస్ స్టాండ్కి వచ్చావు, బస్ స్టాండ్లో అక్కడ ఒక సీను, బస్సులో ఇంకేదో సంఘటన జరిగింది, అక్కడ ఒక సీను. అక్కడి నుంచి రవీంద్ర భారతి దగ్గరకు వచ్చావు, రవీంద్ర భారతి బయట వచ్చిన తర్వాత మీ డోర్ లాక్ చేసావు, నువ్వు చాలా ఎర్లీగా వచ్చావు, చాలా అటు ఇటు తిరిగావు, అక్కడ కొంతమందితో కలిసావు, నీ క్లాస్మేట్లతోటి, కాబోయే క్లాస్మేట్లతోటి మాట్లాడావు, అక్కడ ఒక సీన్. తర్వాత వచ్చావు, విన్నావు, తర్వాత వెళ్ళావు. ఇది ఒక సీక్వెన్స్. అంటే ఒక కంటెంట్ గురించి నిర్మించబడుతున్నటువంటి సీన్ల, సన్నివేశాల వరుస క్రమం. దిస్ ఈజ్ ఎ సీక్వెన్స్. సో ఇలా జరుగుతున్న ఈ క్రమంలో నువ్వు మార్నింగ్ వచ్చి క్లాస్లో కూర్చున్నావు, నేను కట్ చేశాను. కట్ చేసి బాంబేలో దావూద్ ఇబ్రాహీం లాంటి ఒక మాఫియా డాన్ దగ్గర ఒక సీన్ ఒకటి బిల్డప్. ఓకే, ఏంటి? ఏదో హైదరాబాద్లో మనం ఏదైనా అలజడులు సృష్టించాలి. హైదరాబాద్లో అలజడులు సృష్టించాలంటే ఎవరున్నారు? నాకు తెలిసిన కొంతమంది పిల్లలు ఉన్నారు. చలో, హైదరాబాద్లో మనం లేదు, హైదరాబాద్లో పరిస్థితులు ఏం బాగాలేవు, కేసీఆర్ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది, ఏ ప్రభుత్వం ఉన్నా పర్వాలేదు, మన ఐడెంటిటీ మనం క్రియేట్ చేసుకోవాలి. చలో, అక్కడ ఉండేటువంటి మన దీంట్లో ఉండేటువంటి మలక్పేటలో ఉన్నటువంటి శంకర్ భాయ్ని కట్ చేసి శంకర్ భాయ్ దగ్గరికి ఒక మనిషి వచ్చాడు, బాస్ చెప్పాడు, ఇది ఇక్కడ పాఠం జరుగుతుంది. ఏది, మన మార్నింగ్ మన హీరో ఇంట్లో బయలుదేరి రవీంద్ర భారతికి రావడం వరకు ఒక సీక్వెన్స్ అయితే, మళ్ళీ మనం మాఫియా డాన్ దగ్గర నుంచి పట్టుకొని మళ్ళీ కథను ఇంకోవైపు తిప్పుతున్నాం, దట్ ఈజ్ అనదర్ సీక్వెన్స్. ఇలాంటి బలమైన కొన్ని సీక్వెన్స్ల కలయికే మన కథ, సినిమా కథ. రైట్, క్లియర్? సో సినిమా కథ కావాలి అంటే సన్నివేశాలు, మళ్ళీ అదో పెద్ద సబ్జెక్టు, అది చెప్పాలంటే రోజుల తరబడి పడుతుంది. సన్నివేశాలు 60 ఉండాలి, 80 ఉండాలి, అదో కొలత ఉంది, అది పక్క పెట్టండి. సీక్వెన్స్లో బలమైన సీక్వెన్స్లు 4-5 బలమైన సీక్వెన్స్లు ఉంటే ఒక బలమైన సినిమా కథ తయారవుతుంది అని ఒక థియరీ ఉంది. సో మనకు బలమైన సీక్వెన్స్ ఎప్పుడు వస్తుంది? ఒక సంఘటన బేస్ అయ్యి సీక్వెన్స్ వస్తుంది. ఒక ఇన్సిడెంట్ అన్నాం, సరే, ఆ ఇన్సిడెంట్ డెవలప్మెంట్ అది కూడా పక్కకు పడేది. యాజ్ ఎ డైరెక్టర్గా మనం నేర్చుకోవాల్సింది ఏంది? షార్ట్లో ఎన్ని రకాలు సార్ చెప్పాడు, సీన్స్లో ఏంటి, సీక్వెన్స్ ఏంటి, ఈ టెర్మినాలజీ నేర్చుకున్నాం. రైట్, అంటే మనం టైం తక్కువ ఉంది కాబట్టి మీకు కనీసం డైరెక్టర్గా కొత్త వాళ్ళకి, ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి చాలామందికి తెలుసు, కొత్త వాళ్ళకి కొంత కంటెంట్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో నేను స్టోరీకి ఏం చెప్పాను? స్టోరీకి ఒక ఎమోషన్ ఉంటుంది, రైట్? అలాగే సీన్కి కూడా ఒక ఎమోషన్ ఉంటుంది. డైరెక్టర్ తెలుసుకోవాల్సినవి. స్టోరీకి ఏ ఎమోషన్ అయితే ఉంటుందో, మొత్తం ఓవరాల్ స్టోరీస్లో చాలా ఎమోషన్స్ ఉంటాయి.
చాలా సీన్లలో చాలా ఎమోషన్స్ ఉంటాయి, కానీ ఓవరాల్ సబ్జెక్టుకు ఒక ఎమోషన్ ఉంటుంది. అంటే తను చెప్పదలుచుకున్నటువంటి ఎమోషన్ అది, తను ప్రేక్షకుడికి అందించాల్సినటువంటి ఎమోషన్, తను బర్న్ చేయాల్సినటువంటి ఎమోషన్. ఓకే, రైట్. అలాగే ప్రతి సన్నివేశానికి కూడా ఒక ఎమోషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు? ఇవి మన పని కాదు కదా, డైరెక్టర్ పని కాదు కదా, రైటర్ పని కదా. రైటర్ రాసేస్తాడు. అసలు డైరెక్టర్గా ఈ ఎమోషన్ల గురించి, డైలాగుల గురించి తెలియకున్నా పర్వాలేదు, రైటర్ రాసేస్తాడు కదా. కానీ రైటర్కి చెప్పాల్సిన బాధ్యత మనదే. నాకు ఈ సీన్ ఏ ఎమోషన్తో కావాలి, ఈ సీన్లో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, ఈ సీన్ని నేను ఎంత ఎమోషన్లో ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను, చెప్పేది డైరెక్టరే. అందు గురించే డైరెక్టర్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏం కావాలి డైరెక్టర్కి? యాక్టింగ్ సంబంధించినటువంటి స్కిల్ ఉండాలి. అంటే ఎమోషన్స్ పై పట్టు ఉండాలి. యాక్టర్కి ఏముంటుంది? ఎమోషన్స్ మీద గ్రిప్ ఉండాలి, నవరసాల మీద గ్రిప్ ఉండాలి. నేను యాక్టర్ని కాదు కదా, డైరెక్టర్ని కాదు, నాకెందుకు? సో నువ్వు జడ్జి చేయబోతున్నావు కదా, రేపు నువ్వు జడ్జి చేయబోతున్నావు కదా, నీకు ఆ ఎమోషన్ ఏంటో తెలియాలి కదా, నీకు ఆ రసం ఏంటో తెలియాలి కదా, ఆ ఈస్థెటిక్ సెన్స్ ఏంటో తెలియాలి కదా. నువ్వు ప్రతిదీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతావు, ఓకే అవుతావు, అన్నీ అవుతావు, కానీ నీ దగ్గర ఏదో ఒకటి ఉండాలి కదా లోపల. సో డైరెక్టర్గా ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మనం 20 ఏళ్ళు పని చేస్తాం, 30 ఏళ్ళు పని చేస్తామా, 40 ఏళ్ళు పని చేస్తామా, మనకు రకరకాల అనుభవాలు వస్తాయి అనేది మనం లైఫ్ జర్నీ స్టార్ట్ చేసినాక వచ్చే ప్రాసెస్లో అవన్నీ వస్తాయి. ముందు స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి నేర్పే ప్రయత్నం చేస్తున్నాం దయచేసి. ఎమోషన్స్ రసాలు ఏంటి, నవరసాలు అంటే ఏంటి, ఆ నవరసాలు ఎలా. తర్వాత ప్రతి క్యారెక్టర్సే కదా, పాత్రల ద్వారానే మనం చెప్పాలనుకుంటున్న విషయాన్ని చెప్తాం. ఒక రైటర్ అయినా ఒక డైరెక్టర్ అయినా ఏం చేస్తాము? కమ్యూనికేటర్స్గా ఎవరిని వాడతాము? మనము పాత్రల్ని వాడతాం, యాక్టర్స్ని వాడతాం. యాక్టర్స్నే కమ్యూనికేటర్స్. మన వెపన్స్ ఎవరు? యాక్టర్సే. సరే, యాక్టర్స్ లేకుండా చేసేటివి ఉన్నాయి కదా, యానిమేషన్ ఉన్నాయి కదా, అలాంటివి వద్దులేండి, మనం ఓన్లీ జనరల్గా మాట్లాడుతున్నాం. యాక్టర్స్ ద్వారానే కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాం మన ఎమోషన్. అంటే ఒక హీరో ద్వారానో, ఒక హీరోయిన్ ద్వారానో, ఒక విలన్ ద్వారానో, కొన్ని పాత్రల స్వభావాల ద్వారానో మనం అనుకుంటున్నది, అంటే యాజ్ ఎ డైరెక్టర్ అనుకుంటున్నటువంటి ఎమోషన్ని చెప్పాలనుకుంటున్నాం. రైట్? అంటే మనం ఏది అనుకుంటే అది చెప్తాం. మనం బూత్ అనుకుంటే బూత్ చెప్తాము, మనం వాయిలెన్స్ అనుకుంటే వాయిలెన్స్ చెప్తాము, మనం కామెడీ అనుకుంటే కామెడీ చెప్తాం. సెటైరికల్గా నేను ఈ విషయం చెప్పాలంటే సెటైరికల్గా చెప్తాం. రైట్? అంటే మనం ఏమనుకుంటున్నామో అది మన పాత్రధారుల ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నాం ప్రేక్షకులకి. రైట్? ప్రేక్షకులకి మనకి మధ్యలో ఉన్నటువంటి సంధానకర్తలు ఎవరు? యాక్టర్స్. రైట్? ఈ యాక్టర్స్కి 3 డైమెన్షన్స్ ఉంటాయి. ఇవి తెలుసుకోండి. ఈ 3 డైమెన్షన్స్ ఏంటంటే, కనపడుతుందా మీకు ఇక్కడ? 1 is physical dimension, psychological dimension, social dimension. Physical dimension of a character, psychological dimension of a character, social dimension of a character. Right? ఏంటి ఫిజికల్ డైమెన్షన్ అంటే? ఎలా ఉండాలి నా హీరో, ఎలా ఉండాలి నా క్యారెక్టర్, ఎలా ఉండాలి నా హీరోయిన్, ఎలా ఉండాలి నా హీరోయిన్ మదర్, ఎలా ఉండాలి నా హీరో ఫాదర్, ఎలా ఉండాలి ఫిజికల్గా ఎలా ఉండాలి? బాగున్నాడా ఆరలు కూడా, లేకుండా నాలాగా పొట్టివాడా, వానికి ఏదన్నా కాలు కుంటో గుడ్డో ఉందా? రవితేజ్ ఎలా ఉన్నాడు రాజా ది గ్రేట్లో? గుడ్డేవాడు. ఫిజికల్గా డిజబిలిటీ ఉన్నది నా క్యారెక్టర్కి. డిజబిలిటీ ఉన్నటువంటి ఒక వ్యక్తి చేసేటువంటి ఒక అద్భుతమైన పోరాటాన్ని నేను చూపించాలనుకున్నాను, అందుకే రాజా ది గ్రేట్ అయింది కదా. ఫిజికల్గా నా క్యారెక్టర్ ఎలా ఉంది, సైకలాజికల్గా ఎలా ఉంది నా క్యారెక్టర్? గుడ్డివాడని చెప్పేసి నాకు ఏమీ రాదని చెప్పేసి, మా అమ్మ ఎంత కొట్టినా నాకేమీ రాదని చెప్పి ఇంట్లో పడుకున్నాడు టీచర్? లేదే.
సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉన్నది నా క్యారెక్టర్. దేన్నైనా కొట్టగలుగుతాను. గుడ్డివాడ అన్నది నా మైండ్లో ఎక్కడ 1% కూడా రిజిస్టర్ కాలేదు అనేంత స్ట్రాంగ్గా ఉంది నా సైకాలజీ అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు డైరెక్టర్. రైట్? సోషల్ డైమెన్షన్ ఆఫ్ ద క్యారెక్టర్. నేను చదువుకున్నవాడినా? నాకేమైనా ఉద్యోగం ఉందా? నేను బైక్ నడపగలిగేటువంటి స్తోమత ఉందా? నాకు కారు నడపగలిగేటువంటి స్తోమత ఉందా నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ? సో సోషల్ డైమెన్షన్ ఏంటి? నేను చాలా పేదరికంలో ఉన్నానా? చాలా అల్ట్రా రిచ్చా? ఏంటి ఈ డైమెన్షన్? ఇది కూడా డైరెక్టర్ తెలుసుకోవాలి. రైట్? సో సీన్కి ఒక ఎమోషన్ ఉంటుంది. ఈ ఎమోషన్ వీటిపై నిర్మితమై ఉంటుంది, వీటి ఆధారంగా నిర్మించబడి ఉంటుంది. డైరెక్టర్కి ప్రతి సీన్లో ఏ ఎమోషన్ ఉంది, ఏ ఎమోషన్ చెప్పబోతున్నాను నేను అనే క్లారిటీ కనుక ఉంటే, ఇప్పుడు వస్తాను నేను 24 క్రాఫ్ట్స్కి. ఇప్పుడు 24 క్రాఫ్ట్స్లో ఫస్ట్ కీలకమైనటువంటి రైటర్. కొన్నే చెప్తానండి, కంగారు పడకండి. ఇవాళ అయ్యేది కూడా కాదు, 24 క్రాఫ్ట్స్ చెప్తే ఇవాళ కాదు. రైటర్. సో నాకు కనుక ఎప్పుడైతే నేను చెప్పాలనుకుంటున్న విషయం మీద ఈ క్లారిటీస్ ఉన్నాయో, వీటి మీద అవగాహన ఉందో, ఇప్పుడు రైటర్కి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతాను. డైరెక్టర్ ఏం చేస్తాడు? నేను అంటే డైరెక్టర్ నేనేం చేస్తున్నాను? రైటర్కి తనకేం కావాలో చెప్పడం మొదలు పెడతాను. ఎందుకు ఇదంతా చెప్పానంటే, నాకు కనుక యాజ్ ఎ డైరెక్టర్గా నాకు కనుక క్లారిటీ ఉంటే, నేను పెట్టుకునే రైటర్ శశిబాల గారిని నా సినిమాకి రైటర్గా నేను పెట్టుకుంటే, శశిబాల గారికి చెప్పాలి కదా మేడం అది కాదు నా ఎమోషన్ ఇది, నా హీరో క్యారెక్టర్ ఇది, నా హీరో ఫిజికల్ డైమెన్షన్ ఇది, నా హీరో గుడ్డివాడు కానీ సైకలాజికల్గా చాలా స్ట్రాంగు, దానికి బేస్ నా హీరో తల్లి ఆ పిల్లవాడిని అంత సైకలాజికల్గా స్ట్రాంగ్గా చేయించింది, దీనికి ఒక సీన్ కావాలి. సో నాకు ఆ క్లారిటీ ఉండాలి, నాకు ఆ ఎమోషన్ మీద గ్రిప్ ఉండాలి, నాకు ఆ డైమెన్షన్స్ మీద గ్రిప్ ఉండాలి. నాకు అందులో ఈ ఎమోషన్ వస్తుంది మేడం, ఈ సన్నివేశంలో కళ్ళల్లోకి నీళ్ళు వస్తాయని ఎందుకు చెప్తున్నాను నేను? ఆ రసోత్పత్తి మీద నాకు కమాండ్ ఉండాలి. ఊరికే వచ్చేసి ఇంతకుముందు ఎవరో నటరాజు అడిగినప్పుడు డైరెక్టర్ అంటే ధ్వజస్తంభం, ఇంకో స్తంభం, తర్వాత హీరో చేతిలో బానిస, కెమెరామెన్ చేతిలో కీలుబొమ్మ, కెమెరామెన్ డైరెక్టర్ చేతిలో కీలుబొమ్మ, ఇలాంటి సొల్లు కబుర్లు నమ్మకండి. ఓకే? దిస్ ఈజ్ ఎ ఇంటర్లింక్డ్ జాబ్. ఎవరి క్రాఫ్ట్ వాళ్ళది, ఎవరి రెస్పెక్ట్ వాళ్ళది, ఒకళ్ళకొకళ్ళు ఉండేటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఒక ప్రాజెక్టు బయటకు వస్తుంది. రైట్? సో రైటర్కి మనం సీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, స్క్రీన్ ప్లే రైటర్తో కూర్చొని డిస్కస్ చేయాలన్నా, తను స్క్రీన్ ప్లే వేసుకోవాలన్నా, ఒక డైలాగు పుట్టాలన్నా కావాల్సింది ఏంటి? ఎమోషన్, క్లారిటీ, దాని మీద ఉండేటువంటి కంటెంట్ మీద ఉండేటువంటి గ్రిప్, క్లారిటీ మీకు కావాలి. రైట్? క్లియర్? రైట్. అయితే సో ఇక్కడ ఆర్టిస్టులు 24 క్రాఫ్ట్లో కూడా వీళ్ళే భాగం. కొంతమంది గురించే చెప్తారు. ఆర్టిస్ట్ సేమ్ ఒక ఆర్టిస్ట్ని ఒప్పియాలన్నా, ఒక హీరోని ఒప్పియాలన్నా, ఒక హీరోయిన్ ఒప్పియాలన్నా, లేకపోతే నాలాంటి ఒక కొత్తవాడు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక జయసుధ లాంటి ఒక లెజెండరీ క్యారెక్టర్ని ఒప్పియాలన్నా, ఒక చాలా ఏళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అమల గారు లాంటి ఆవిడ నాకు కావాలనుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒప్పియాలన్నప్పుడు నాకు ఏం కావాలి? ఆమెకి ఏం చెప్పగలగాలి? నేను 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో నేను ఇంట్లో నా సంసారాన్ని నేను చూసుకుంటూ హ్యాపీగా ఉంటున్న నేను ఈరోజు జనం ముందుకు ఎందుకు రావాలి? ఎందుకు రావాల్సిన అవసరం ఏంటి అనేది కనుక నువ్వు చెప్పగలిగితే, అంటే నీ క్యారెక్టర్లో అంత దమ్ము ఉండగలిగితే, ఊరికే లెక్కలేసేసి అమల గారు ఉంటే నాగార్జున చూస్తాడు సినిమా, నాగార్జున చూస్తే నాగ చైతన్య చూస్తాడు, అఖిల్ చూస్తాడు, సరే మొత్తానికి అన్నపూర్ణ థియేటర్లో అన్నపూర్ణ దాంట్లో ఒక రివ్యూ వేయొచ్చు. సో వీళ్ళందరూ వస్తే వీళ్ళ బయటలు కట్ చేస్తే, మరి అది యాడ్గా కట్ చేస్తే పబ్లిసిటీ, ఇలాంటి వ్యవహారాలతో సినిమా నిలబడదు.
సో తను అనుకోగలగాలి, నేను 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఇంట్లో షూటింగ్లకు చాలా దూరంగా ఉన్నాను, అయినా ఇదో గొప్ప క్యారెక్టర్ వచ్చింది, ఈ క్యారెక్టర్ నాకు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వబోతోంది, నేను రావాలి అని అనిపించాలి. అనిపించేలా ఎవరు చేయాలి అంటే నువ్వు ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసేటప్పుడు అంత క్లారిటీతో. సో ఆర్టిస్ట్ని ఒప్పించడం. ఈరోజు నేను వెళ్ళి పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం, నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నాకు సినిమా చేయాలి, అసలు పవన్ కళ్యాణ్ దగ్గర రాణిస్తారా? సరే రాణిస్తారు, రాజకల్పూరి గారు చెప్పారు కదా రాణిస్తారు, ఓకే వెళ్తాం. వెళ్తే ఆయన ఎందుకు ఇవ్వాలి, నాకు ఎందుకు ఇవ్వాలి? నేను ఆయనను ఇన్స్పైర్ చేయగలగాలి. వీడి దగ్గర ఏదో స్పార్క్ ఉంది, వీడి దగ్గర ఏదో విషయం ఉంది, వీడి కథలో ఏదో విషయం ఉంది, వీడి కళ్ళల్లో ఏదో కాన్ఫిడెన్స్ ఉంది, వీడి మాటల్లో ఏదో ధైర్యం ఉంది, వీడు చెయ్యగలడన్న నమ్మకం ఉంది అన్నప్పుడు సర్లేవయ్యా, ఇలా ఎంవి రవి గారని పెద్ద ప్రొడ్యూసరు, ఆయనకు చెప్తాను చేసుకో. సో ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసేది కెమెరామెన్ కాదు, ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసేది కొరియోగ్రాఫర్ కాదు, ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసేది ఆర్ట్ డైరెక్టర్ కాదు, ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసేది రైటర్ కాదు, ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసేది మ్యూజిక్ డైరెక్టర్ కాదు, ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసేది. అయితే ఒక కొరియోగ్రాఫర్, ఒక కెమెరామెన్ కూడా మనకు సినిమా ఇప్పగలుగుతాడు. ఎంవి రవి గారు చాలా సీనియర్ కెమెరామెన్, చాలా హోల్డ్ ఉంది. ఆయన చెప్తే నాగార్జున గారు వింటారు. నాగార్జున గారికి ఎంవి రవి గారు అంటే చాలా ఇష్టం. సో నాగార్జున గారు, నేను చెప్తున్నాను, ఎంతో ఎంతో ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను, కన్విన్స్ అవుతున్నాడు. బట్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు. అప్పుడు ఎంవి రవి గారు లాంటి ఒక స్నేహితుడు, శ్రేయోభిలాషి ఏం చెప్తాడయ్య అంటే, సార్ ఆడు చెప్తుంది రైటే, ఆడ పిల్లోళ్ళలో స్పార్క్ ఉంది, వాడిని నేను ఫలానా వాడు అసిస్టెంట్గా ఉన్నప్పుడు వాడు ఒకసారి నా సినిమాలో వర్క్ చేశాడు, అప్పుడే కనిపెట్టాను సార్ వీడు ఇది అవుతాడు, ధోని గొప్ప క్రికెటర్ అవుతాడు అని చెప్పి ఒక ఫుట్బాల్ మ్యాచ్లో ఎవరో గంగూలీకి చెప్పారు. ఇది చరిత్ర అని ఒక చిన్న ఇది చరిత్ర. సో నాగార్జున గారు ఎక్కడో ఆసిలేషన్ అవుతున్న నాగార్జున గారు ఎంవి రవి గారు చెప్పడంతో మన మీద ఒక నమ్మకం వచ్చింది, అది హెల్ప్ అవుతుంది. కానీ అల్టిమేట్గా నిలబెట్టాల్సింది డైరెక్టరే. అంత పెద్ద బాధ్యత ఉంది మిత్రుల. రైట్. ఇంకా చాలా ఉన్నాయి క్వాలిటీస్. ఆర్టిస్టులు అనేవాళ్ళు డిఫరెంట్ సైకాలజీలో ఉంటారు, డిఫరెంట్ ఎమోషన్లో ఉంటారు. మనం పోగానే ఈరోజు మార్నింగ్ ఎవరు చెప్పారు రండి అని తెచ్చుకొని ఎవరు కూర్చోరు. మీకు 150 మంది ఇక్కడ నేర్చుకొని వచ్చారు కదా రవీంద్ర, వెరీ గుడ్, వెల్డన్, రండి, నేను 150 మందికి సినిమాలు ఇస్తానని ఎవరు ఉండరు. మనం పోరాటం చేయాలి, డిఫరెంట్ సైకాలజీలను, వాళ్ళ ఈగోలను, వాళ్ళ వ్యవహారాలను, చాలా వాటిని సంతృప్తిపరచాలి. అది వేరే సెక్షన్, అది వేరే కథ. రైట్. మ్యూజిక్ డైరెక్టర్. సో దర్శకుడు చూజ్ చేసుకోవాల్సినటువంటి ఇంకొక క్రాఫ్ట్, వర్క్ చేయాల్సిన 24 క్రాఫ్ట్స్లో ఇంకొక వర్క్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ మ్యూజిక్ డైరెక్టర్ని ఏం చేయాలి? నా సినిమాకి నేను ఎలాంటి పాటలు కావాలనుకుంటున్నాను, ఎన్ని మెలోడీస్ కావాలి, ఎన్ని ఐటమ్ సాంగులు కావాలి, ఎన్ని స్పీడ్ సాంగులు కావాలి, ఎన్ని పాపు, ఎన్ని రాపు, ఇలా ఏవో రకరకాల బాపు ఏవో ఉన్నాయి కదా, ఇవి ఏవి కావాలనే ప్రాథమిక జ్ఞానం నీకు ఉండాలి. చాలామంది చెప్పేస్తారు దేవిశ్రీ ప్రసాద్ గారికి ఇచ్చేస్తే ఆయన కొట్టేస్తారు. ఏంటి కొట్టేసేది? దేవిశ్రీ ప్రసాద్ గారికి ఇస్తే కొట్టేస్తారు. నిజంగా నాకు ఇస్తే నేను కొట్టను, నాకు కొట్టడం రాదు, ఆయనే కొట్టాలి. కానీ ఏం కొట్టాలి ఏంది అనేది ఇద్దరి మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ రావాలి కదా. ఇదే 24 క్రాఫ్ట్స్తో డీలింగ్ అంటే మ్యూజిక్ డైరెక్టర్గా చూజ్ చేసుకోవాలి. మళ్ళీ ఇదే కదా, మళ్ళీ ఆయన నొప్పించాలి. ఆయన స్టార్ అయితే లేదు. నా ఫ్రెండ్ ఉన్నాడు, ఉదయ్ భాగవతలో ఉన్నారు, మేమిద్దరం చాలా ఇది, ఆయనకు మ్యూజిక్లో విపరీతమైన సెన్స్ ఉంది, ఆయన దగ్గర కొన్ని ట్యూన్స్ కూడా ఉన్నాయి. ఈరోజు నాకు అవకాశం వచ్చింది, ఆయన దగ్గరికి వెళ్తాం. అయినప్పటికీ ఆయనకు కూడా నా సినిమా ఫ్లేవర్ ఇది, నేను ఈ కథ చేస్తున్నాను, ఈ కథకు ఇంకో 2 విషాద గీతాలు కావాలి, 2 డ్యూయెట్లు కావాలి, ఒక అద్భుతమైనటువంటి మెలోడీ కావాలి అని చెప్పారు. ఈ
నాకు కావలసిన విధంగా పాటల్ని, నాకు కావలసిన విధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఇవ్వగలిగేటువంటి సత్తా నా మిత్రుడి దగ్గర ఉన్నదంటే నా మిత్రుడి దగ్గరికి వెళ్తాను, లేదు దేవిశ్రీ ప్రసాద్ దగ్గరే ఉందంటే దేవిశ్రీ ప్రసాద్ దగ్గరికి వెళ్తాను. సింపుల్. వెళ్ళిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్కి ఏం చేస్తాం? రైట్, ఓకే, ఒప్పుకున్నాం, సైన్ చేసాం, జరుగుతుంది. మ్యూజిక్ సిట్టింగ్స్ అనే పేరు వినే ఉంటారు మీరు. మ్యూజిక్ ఏం చేస్తారు? మ్యూజిక్ సిట్టింగ్ అంటే డైరెక్టర్కి ఏమో మ్యూజిక్ రాదు, దేవిశ్రీ ప్రసాద్ ఏమో డైరెక్టర్ మాటినాడు, మరి ఇద్దరు కూర్చొని ఏం చేస్తారు? సిచ్యువేషన్. సిచ్యువేషన్ ఆల్రెడీ తయారయ్యింది, నా దగ్గర బౌండ్ స్క్రిప్ట్ ఉంది, ఆల్రెడీ సిచ్యువేషన్ ఉంది. సో మ్యూజిక్స్ దాంట్లో ఈ సిచ్యువేషన్స్ అన్నాను చూసారా, ఈ సిచ్యువేషన్స్ని మ్యూజిక్ డైరెక్టర్కి మొత్తం కథ చెప్తారు, కొన్ని సీక్వెన్స్లు అంటే సాంగ్ వచ్చే ముందు మూడ్ ఆఫ్ ద సినిమా ఏంటి అనేది చెప్తాం. ఈ మూడ్లో సాంగ్ వస్తుంది. అమ్మాయి అబ్బాయి గాఢంగా ప్రేమించుకున్నారు, ప్రేమించుకున్న తర్వాత అబ్బాయి ఫస్ట్ టైం ఎక్స్ప్రెస్ చేశాడు తన ప్రేమని, ఆ అమ్మాయి చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంది. వీళ్ళిద్దరు ఈ సిచ్యువేషన్లో ఒక సాంగ్, ఈ సాంగ్ వచ్చింది. ఈ సాంగ్ ఎలాంటి లిరిక్ రైటర్ తోటి రాయించుకోవాలి, ఏ పదాలు ఉండాలి, నాకు ఎంత సాహిత్య జ్ఞానం ఎంత ఉండాలి అందులో అనే దాని మీద ఒక డిస్కషన్, ఒక అండర్స్టాండింగ్లో ఆయన ట్యూన్లు తయారు చేయడం మొదలు. అంటే నేను ఇస్తున్నటువంటి ఫీడింగ్ అంతా అర్థం చేసుకుని, ఓహో వీడు నేను నాకు చెప్పొచ్చినా చెప్పరాకపోయినా, ఓహో వీడికి ఇలాంటి కంటెంట్ ఉన్నటువంటి సాంగ్ అడుగుతున్నాడు, ఇలాంటి ఇష్టపడుతున్నాడు అని మా ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. రకరకాల ఇవి ఉన్నాయి, మెలోడీ సాంగ్స్ ఉన్నాయి, రకరకాల వ్యాంప్ సాంగ్స్ ఉన్నాయి. కానీ నేను అడిగేది ఏంటి, ఈ డైరెక్టర్ ఏం కోరుకుంటున్నాడు అనే దాని మీద ఒక అండర్స్టాండింగ్ వచ్చి అక్కడ ట్యూన్ చేయబడుతుంది, అక్కడ లిరిక్ రైటర్కి ఇవ్వబడుతుంది. ఇది అదొక సెగ్మెంట్. రైట్. ఆర్ట్ డైరెక్టర్. ఈ ఆర్ట్ డైరెక్టర్ ఎవరు? సెట్స్. నా సినిమాలో సెట్సే లేవు, అన్ని రియల్. ఆర్ట్ డైరెక్టర్ ఎందుకు? జనరల్గా ఆర్ట్ డైరెక్టర్ అంటే సెట్లు నిర్మిస్తారు, పెద్ద పెద్ద సెట్లు కాదు. నాకు అసలు సెట్లే అవసరం లేదు, అని అన్ని రియల్ లొకేషన్లో షూట్ చేస్తారు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఫస్ట్ ఫండమెంటల్ గుర్తుపెట్టుకోండి, ప్రతి సినిమాకి ఒక ఎమోషన్ ఉంటుంది అని చెప్పారు. అదే మీకు కీలక సూత్రం. రియల్ లొకేషన్లు అయినప్పటికీ మీ సినిమాకు ఒక ఎమోషన్ ఉంది చూశారు, ఆ ఎమోషన్ని సక్రమమైనటువంటి, అంటే విజువల్ బ్యూటీ అంటాం. సినిమా ఏమన్నాం మనం? విజువల్ మీడియం అన్నాం. విజువల్ బ్యూటీని ఎన్హాన్స్ చేసి క్యాప్చర్ చేసి ఇచ్చేది కెమెరామెన్, సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. అయితే ఆయనకు అందంగా ఇచ్చేటువంటి లొకేషన్స్ ఇవ్వాల్సింది ఎవరు? మనమే. ఓకే, ఇదే హాల్నే నేను వాడుకోవాల్సిన పరిస్థితి, నేనేం రవీంద్ర భారతి హాల్ నేనేం సెట్ అయ్యట్లే, కానీ నాకు ఈ కలర్ కరెక్ట్, నేను ఈ కలర్ మార్చాలి, నేను ఈ డిజైనింగ్ మార్చాలనుకుంటున్నాను, ఇంకేదో ఇక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఈ హాల్ని రోజు రవీంద్ర భారతిలో రోజు చూసేవాళ్ళు కూడా చూసినప్పుడు రవీంద్ర భారతిలో ఇంత అద్భుతమైనటువంటి హాల్ ఉందా అని అనిపించగలగాలి. సినిమాటోగ్రఫర్గా, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా ఆయన అక్కడెక్కడో కెమెరా పెట్టుకొని చూస్తే ఈ వ్యూ ఏదో అద్భుతమైనటువంటి, ఇది ఎక్కడ తీశారు అని అడగగలగాలి. ఈ మార్పులు చేర్పులు చేయగలిగి డిజైనింగ్ చేయగలిగేవాడు ఆర్ట్ డైరెక్టర్. కాబట్టి మనకు ఆర్ట్ డైరెక్టర్ అనేవాడు సినిమాలో ఇంపార్టెంట్. రైట్. సో మనకు రోడ్లే ఉంటాయి, నిజమే, నేను రియల్ రోడ్ల మీదనే తీస్తాను, కానీ రియల్ రోడ్ల మీద చెత్త చెదారం నానా యాగి ఉంటుంది, ఆ డస్ట్బిన్ ఉంటుంది, డస్ట్బిన్ బయటనే చెత్తగా ఉంటుంది, నేను అక్కడే షూట్ చేస్తాను, కానీ దాన్ని అందంగా చేసి షూట్ చేస్తాను, దాని దగ్గర ఇంకేదో ఉంది అని అనిపించి షూట్ చేస్తాను, చిన్న చిన్న మార్పులతోటి షూట్ చేస్తాను. సో సినిమా అందంగా మలచడానికి, సినిమాని ఇంకా అద్భుతమైనటువంటి విజువల్గా నేను ప్రజెంట్ చేయడానికి నాకు ఉపయోగపడేటువంటి ఒక మనిషి ఆర్ట్ డైరెక్టర్. సో సెట్లు ఉంటే
నేను చార్మినార్ ఎక్కి షూట్ చేయలేను కాబట్టి అతడు అనే సినిమాలో చార్మినార్ సెట్ చేశారు. ఇక బాహుబలి లాంటి సినిమాలు మొత్తం సెట్లు చేశారు, రుద్రమాదేవికి సెట్లు చేశారు. అంటే అతడు ఇలాంటి ఎందుకు చెప్పారంటే ఉదయం నుంచి బాహుబలి అంటున్నాం కాబట్టి కొంచెం గుణశేఖర్ గారికి కూడా ఇచ్చారు సెట్లకు, ఆయన చాలా ఇది కాబట్టి. రైట్, ఇందులో కూడా చాలా లోతుగా ఉన్నాయి, కొన్ని నేను స్కిప్ చేస్తాను. రైట్, ఎవరున్నారు? రాధమ్మ గారు, మేకప్ అండ్ కాస్ట్యూమ్స్, ఇది రెండు వేరు కానీ సరే మాట్లాడదాం. నా సినిమాకి ఎలాంటి మేకప్ కావాలి? ఈ మధ్య రిలీజ్ అయిన ఒక సినిమాలో ఎవరు ఒక రివ్యూలో చదివాను, ఆ అమ్మాయికి మేకప్ చాలా దరిద్రంగా వేశారు. ఇంత దరిద్రంగా అమ్మాయికి మేకప్ వేయకున్నా బాగుండేది. సో మేకప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మేకప్ స్టేజ్ అంటే క్రాఫ్ట్, దీనికి అన్నిటికీ సంబంధించినటువంటి అంశం. మేకప్ అనగానే మనం చాలా లైట్గా చేసుకుంటాం. మేకప్ ఏంది మన ఇంట్లో వేసుకుంటాం. ఒక 10 మంది ఉంటే నేను కూడా ప్యాన్ కేక్ పట్టుకొని రుద్దేస్తాను. రుద్దటం మేకప్ కాదు. మేకప్ అనేది కూడా ఒక కళ, ఒక ఆర్ట్. ఓకే, స్టేజీ మీద అయితే ఎలా ఉండాలి, సినిమా అయితే ఎలా ఉండాలి, సినిమాలో కూడా లొకేషన్ వైజ్ అయితే ఎలా ఉండాలి, ఇది కెమెరామెన్ సార్కి బాగా తెలుసు. ఆర్టిస్ట్ యొక్క స్కిన్ టోన్, నార్త్ ఇండియా నుంచి వచ్చిన అమ్మాయిలు చాలా అందంగా, లేతగా, తెల్లగా ఉంటారు. వాళ్ళకి ఏ మేరకు వేయాలి, నాలాంటి ఏ మేకప్ వేయాలి, ఇంకా బ్లాక్ ఉన్నవాడికి ఏ మేకప్ వేయాలి, ఎంత మందం వేయాలి, వాడి మీద ఏ లైట్ పడబోతోంది. మేకప్ కూడా లైట్ డిసైడ్ చేస్తుంది, లైట్ను కూడా మేకప్ డిసైడ్ చేస్తుంది. ప్రతిదానికి ఇంటర్లింక్డ్, గుర్తుపెట్టుకోండి మిత్రులారా. బ్లాక్ ఉన్నన్ని మీరు అందంగా చూపించాలంటే సినిమాటోగ్రాఫరు ప్రత్యేకంగా ఇంకో 4 లైట్లు ఎక్కువ తెప్పించుకోవటము, ఫిల్టర్లు సరి చూసుకోవటము, ఇలాంటి రకరకాల కసరత్తులు ఆయన చేస్తారు. సో ఇందులో ఎవరికెవరు కాదు, ఆయన మేకప్ ఆర్టిస్ట్తో మాట్లాడతాడు సినిమాటోగ్రాఫర్. నేను కెమెరా అల్టిమేట్గా సినిమా చూపించింది ఎవరు? సినిమాటోగ్రాఫర్ కదా. రైట్, చాలా ఎక్కువ టైం అయినాడు, 5:30. సరే, ఒక 5 minutes చెప్పాను కదా. 24 క్రాఫ్ట్స్ తోటి అంటే అది మొత్తం ఒక మహాసముద్రం అది కాదు. రైట్, ఎడిటింగ్ అంటే ఎవరు ఎడిటర్, ఎవరు ఏమిటి కథ. ఎడిటింగ్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. సరే, ఎడిటర్లు అనేవాళ్ళు వాళ్ళతో ఉండే తలనొప్పులు వాళ్ళతో ఉన్నాయి, అది వేరే సెగ్మెంట్. అంటే ఎడిటరే డిసైడ్ చేస్తాడు, అసలు డైరెక్టర్ మాట వినడు, మొత్తం ఎడిటరే ఎడిటింగ్ కటింగ్ చేస్తాడు అనేది అదొక వ్యవహారం. సరే, ఎడిటర్ ఎవరు? సినిమాటోగ్రాఫర్ అంటే ఆల్మోస్ట్ సార్ మ్యాక్సిమం అద్భుతంగా చెప్పారు. సినిమాటోగ్రాఫర్ ఒక కీ రోల్. సినిమాటోగ్రాఫర్కి డైరెక్టర్కి ఇద్దరికి భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సంబంధం అంటాం మేము, వైఫ్ అండ్ హస్బెండ్ అంటాం. ఎందుకంటే వాళ్ళిద్దరూ 2 చక్రాలు, డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫరే 2 చక్రాలు. ఎందుకంటే దర్శకుడి మెదడులో, ఆలోచనలలో పుట్టినటువంటి కథని సెల్యులాయిడ్ మీద తెరకెక్కించాల్సిన బాధ్యత సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రాఫర్. సో చాలా కీలకమైనటువంటి బాధ్యత. మీరు ఈ మధ్యలో ఏం స్క్రాప్ ఉందా, స్క్రాప్ లేదా, ఏంది డిజైను, ఇది ఏవి కూడా ప్రేక్షకుడికి అవసరం లేదు. ప్రేక్షకుడు అల్టిమేట్గా 2 చూస్తాడు, డైరెక్టర్ థాట్, కెమెరామెన్ ప్రజెంటేషన్. దాన్నే డైరెక్టర్ ప్రజెంటేషన్ అని కూడా అంటారు. సరే, డైరెక్టర్ చెప్తే కెమెరామెన్ ప్రజెంట్ చేస్తారా, ఇద్దరు కలిసి మాట్లాడుకొని ప్రజెంట్ చేస్తారా, వేరువేరుగా మాట్లాడుకొని ప్రజెంట్ చేస్తారా అనేది కాకుండా అల్టిమేట్గా బయట సెల్యులాయిడ్ మీద కనిపించేటువంటి బొమ్మ అందంగా రావడానికి ప్రధానమైనటువంటి కారకుడు సినిమాటోగ్రాఫర్. అందులో ఎలాంటి వివాదం లేదు. సో ఇది 2 చాలా కీ పోస్టులు, ఈ 2 సైమల్టేనియస్గా వెళ్ళాలి. సో ఇంకా లాస్ట్ అంటే మీకు ఏదో చెప్పాలనేటువంటి తాపత్రయం. రైట్, ఇంకా డైరెక్టర్గా మీరు చేసుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సీన్ ఓపెనింగ్, క్లోజింగ్. సీన్ ఓపెనింగ్ అంటే ఏంది, సీన్ క్లోజింగ్ అంటే ఏంది, ఈ డైరెక్టర్లుగా మీరు తెలుసుకోవాల్సిన ఫండమెంటల్ రూల్స్లో
2-3 ఉన్నాయి, అవి చెప్పేసి ముగించేస్తాను. ఇంకా 24 క్రాఫ్ట్స్ వైపు కూడా వెళ్ళాలి. సీన్ ఓపెనింగ్ అంటే చెప్పాను, సినిమా అనేది విజువల్ మీడియా, మనం విజువల్గా ప్రజెంట్ చేస్తాం. సో పేపర్ మీద ఒకటి ఉంటుంది, ఆ పేపర్ మీద ఉన్న దాన్ని మనం విజువల్గా చూపించదలుచుకున్నాం. కాబట్టి ఏ విజువల్తో మనం ఈ సీన్ని స్టార్ట్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ సీన్లో నేను ఏ విజువల్స్ సహాయం తీసుకోబోతున్నాను అనే క్లారిటీ డైరెక్టర్కి ఉండాలి. సో ఓపెనింగ్ ఆఫ్ ద సీన్, ఇక్కడ వర్క్షాప్ సీన్ నేను షూట్ చేయాలనుకుంటున్నప్పుడు నా ఓపెనింగ్ సీన్ ఏంటి, షార్ట్ ఏంటి, ఓపెనింగ్ షార్ట్ ఏంటి ఈ సీన్లో అంటే రవీంద్ర భారతిని చూపిస్తానా నేను? రవీంద్ర భారతి మెట్ల దగ్గర పెట్టినటువంటి మన వినాయల్ మీద నా ఫస్ట్ షాట్ ఉంటుందా? లేకుంటే ఇక్కడ వీడెవడో పాఠం చెప్తున్నాడు, డైరెక్టర్స్ వర్క్ షాప్ అని రాసేటువంటి అక్షరాల మీద నేను షాట్ పెట్టాను. కట్ చేస్తే జూమ్ బ్యాక్ చేసి అక్కడ వెనక ట్రాలీ చేస్తే పాఠం చెప్తున్నాడు, పిల్లలు ఇంతమంది ఉన్నారు 150 మంది. ఇదే నా ఫస్ట్ షాట్. లేదా టాప్ యాంగిల్లో పెట్టేసి మిమ్మల్ని అందరినీ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ ఏదో జరుగుతోంది, ఏదో క్లాస్ జరుగుతోంది, అది ఏం జరుగుతుందో మనం చెప్పం, ఏం జరుగుతుందో అనేది ఏమన్నా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఇక్కడ ఓపెన్ చేస్తే డైరెక్టర్స్ వర్క్షాప్ అని చెప్తాము. సో ఎలా నేను ఏ షాట్తో నా సీన్ ఓపెన్ చేయాలి అనే క్లారిటీ డైరెక్టర్ కానీ వస్తే డైరెక్టర్ అయిపోతుంది. ఇది రావడమే చాలా కష్టం. మీరు కావాలంటే ప్రాక్టికల్గా సీన్ పేపర్ పెట్టుకొని మీరు నిరూపించుకోండి. సీన్ పేపర్ మీ చేతికి వచ్చినాక ఏ షాట్ తీయాలనేది మీకు 100 సందేహాలు వస్తాయి. తీయలేరేమో అన్న భయం వస్తుంది, మీరు ఈ షాట్ పెట్టలేరేమో అన్న వణుకు వస్తుంది. ఏది తీస్తే ఏది తప్పో, ఇది తీయాలన్నా అది తీయాలన్నా ఇది తీయాలన్నా ఏది తీయాలన్నా తెలియదు. కాబట్టి వాళ్ళు డైరెక్టర్లు ఏం చేస్తున్నారంటే అన్ని తీస్తున్నారు. అసలు ఇక షార్ట్ బ్రేకింగ్, షార్ట్ కటింగ్ తోటి సంబంధమే లేదు వాటి డైరెక్టర్లో. షార్ట్ కటింగ్ రాక ఏం చేస్తున్నారంటే ఇటు పెట్టి మొత్తం తీస్తాం సార్, ఇటు పెట్టి మొత్తం అయిపోయింది, ఆ ప్లే అయిపోయింది, అటు పెట్టి మొత్తం అయిపోయింది. లేకపోతే 2-3 కెమెరాలు పెట్టి ఇటోటి సార్. ఎడిటింగ్లో నాకు ఏది నచ్చితే అది వేసుకుంటాడట. అంటే ఆయనకు అప్పటికి కూడా క్లారిటీ లేదు. అది అక్కడ ఎడిటర్ చెప్తాడు ఇది బాగున్నది, ఇది అప్పుడు ఎడిటర్ని అడుగుతాం మనం, ఇది బాగున్నదా ఇది బాగున్నదా, ఇది కాదుగా 4 వేసి చూపించు, మళ్ళీ అక్కడ ఎడిటర్స్ అవర్స్ తప్పు. సో డైరెక్టర్స్కి ఏం చెప్పాలనేది. సో ఓపెనింగ్ ఆఫ్ ద సీన్, అలాగే క్లోజింగ్ షాట్, ఏ షాట్ మీద క్లోజ్ చేయబోతున్నాను, ఏ షాట్ మీద క్లోజ్ అంటే ఇక్కడ క్లాస్ జరుగుతుంది, నేను ఎక్కువ లెంగ్త్ తీయదలుచుకోలేదు, ఇది ఎస్టాబ్లిష్ చేసి మెల్లగా ప్యాన్ చేశాను, ఏదో అదేదో బాగా అనిపించింది, అక్కడికి వెళ్ళి క్లోజ్ చేశాను. ఇక్కడ లైట్ చూడండి, క్లోజింగ్ ఎంత ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ అయింది, మార్నింగ్ నుంచి నేను క్లాస్ జరుగుతుంది అనేది ఎస్టాబ్లిష్ చేసి కెమెరాని ఏం చేశానంటే ప్యాన్ చేసి ఆ అంబరిలా మీదకి వేసాను. ఈ అంబరిలా మీదకి వేసిన తర్వాత నెక్స్ట్ సీన్ ఓపెనింగ్ ఎంత ఇంపార్టెంట్, క్లోజింగ్ ఎంత ఇంపార్టెంటో చెప్తాను. ఒక అమ్మాయి బెడ్రూమ్లో బెడ్ లైట్ టప్పన ఆన్ అయింది, నైట్ ఎఫెక్ట్లో టప్పన ఆన్ అయింది. ఇక్కడ ఏముందండి, ఆల్మోస్ట్ నేను ఇక్కడ నుంచి కెమెరాని ప్యాన్ చేస్తే ఏమొచ్చింది, ఆల్మోస్ట్ నైట్ ఎఫెక్ట్ ఫీల్ వచ్చింది. అంటే సాయంత్రం అయింది అని నేను షార్ట్ ద్వారా చెప్పే ఈ షాట్ని ఆ షాట్కి మ్యాచ్ చేసి చూడండి. ఇమాజిన్ ఒక బెడ్రూమ్లో, ఒక అద్భుతమైనటువంటి బెడ్రూమ్లో ఇలాంటి అంబరిల్లా షేప్లో ఉండేటువంటి కింద ఉండేటువంటి బెడ్ ల్యాంపులు స్టైల్గా ఉంటాయి కదా, తప్పున ఒక అమ్మాయి లైట్ ఆన్. సో అది ఓపెనింగ్ షాట్. సో సీన్ ఓపెనింగ్, సీన్ క్లోజింగ్ అనేది డైరెక్టర్ ఖచ్చితంగా తెలుసుకోగలిగి ఉండాలి. నెక్స్ట్ డైరెక్టర్కి కంపోజిషన్ రావాలండి. కంపోజిషన్ అంటాం, బ్లాకింగ్ అంటాం. మన థియేటర్ టెక్నాలజీలో ఏమంటామంటే ఆర్టిస్ట్లను బ్లాక్ చేయటం అంటాం. పొద్దున్న నుంచి మనం అన్ని థియరీలు వింటే దర్శకత్వం వస్తుంది, కానీ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించండి రేపటి నుంచి. కంపోజిషన్ అంటాం, అంటే ఒక 4 ఆర్టిస్టులను ఎలా బ్లాక్ చేయాలి, 2 ఆర్టిస్టులను ఎలా బ్లాక్ చేయాలి, 10 మంది ఉన్నప్పుడు ఎలా బ్లాక్ చేయాలి, ఎవరు ప్రైము ఎవరు ఏంటి. సో
సో ఈ ప్లేస్మెంట్స్, ఈ బ్లాకింగ్ అంటే అర్థం ఉంది. ఒక అమ్మాయి అబ్బాయిని ఒక లవర్స్గా కూర్చోబెట్టడం అంటే ఎలా కూర్చోబెట్టాలి, నేను ఏ పోస్చర్తో కూర్చోబెట్టాలి, ఏ పోస్చర్తో కూర్చోబెడితే నాకు ఏం కమ్యూనికేట్ అవుతుంది, ఎలా నిలబెట్టాలి, ఇలా జెండా వందనం లాగా వరుసగా నిలబెట్టకూడదు, ఇలాంటి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, వాటి గురించి కూడా తెలుసుకోండి. రైట్. సో ఇలా డైరెక్టర్గా 24 క్రాఫ్ట్స్లో అతి ముఖ్యమైనది ఆర్టిస్టుల దగ్గర నుంచి పెర్ఫార్మెన్స్ని రాబట్టడం. ఇది నటరాజు కొంత చెప్పాడు. పెర్ఫార్మెన్స్ రాబట్టడం గురించి నేను ఏం చెప్పట్లేదు, అది ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలాగా చేస్తాడు. ఎక్కడ షార్ట్ని కట్ చెప్పాలి అనేటువంటి సెన్స్ కూడా డైరెక్టర్కి ఉండాలి. అది కూడా కెమెరామెనే చేస్తా అంటే బాగుంది. అంటే ఏ ఎమోషన్ ఎంత ఉండాలి, ఎంత మోతాదులో ఉండాలి, నేను ఎక్కడ కట్ చెప్పాలి, ఎక్కడ యాక్షన్ చెప్పాలనేది చాలామంది నేర్చేసుకున్నారు. యూట్యూబ్లో చూసి నేర్చుకున్నారు, షూటింగ్లో చూసి నేర్చుకున్నారు. వినంగా మనం థీరీ చెప్తే అర్థం అవుతుంది. అన్నీ స్టార్ట్ అయిన తర్వాత అందరు వచ్చిన తర్వాత యాక్షన్ అనటం ఓకే, కట్ ఎప్పుడు అన్నారు, ఇది కదా సమస్య. యాక్షన్ అనటం అయిపోయింది, డైరెక్టర్ అనగానే మనం యాక్షన్ అన్నది నేర్చుకున్నాం. ఏడుస్తోంది అమ్మాయి ఏడుస్తోంది, కెమెరామెన్ జూమ్ ఇన్ వెళ్తున్నాడు. సో ట్రావెలింగ్లో నేను కట్ చేయకూడదని మాకు సిద్ధాంతం, అది తెలియదు డైరెక్టర్ అనుకోండి. మెల్లగా కెమెరామెన్ జూమ్ ఇన్ స్టార్ట్ చేశాడు, కొంచెం కట్, కెమెరామెన్ కర్ర పట్టుకొని వస్తాడు. నెక్స్ట్ ఇది ఎవరు బాబు, ఫస్ట్ నేను తీసాను, నెక్స్ట్ రేపు ఆ సంగతి రేపు చూసుకున్నాను. ఎందుకంటే నేను కట్ ఓకే, జూమ్ ఇన్ జూమ్ అవుట్ కాదు, స్టడీ షాటే అనుకోండి. ఆ అమ్మాయి ఏడుస్తుంటే ఎంతవరకు నేను వాడుకుంటాను రేపు ఎడిటింగ్లో. ఇంకా ఏడుస్తుంది కదా అని ఏడవని అని అంటే అమ్మాయి ఏడ్చి చెప్పండి సార్ అనే దానికే చేద్దామా. సో ఏదైనా ఒక అందమైనటువంటి టైమింగ్లో నాకు ఇంత చాలు, ఏడుపు ఇంత చాలు, నవ్వు ఇంత చాలు, ఎమోషన్ ఇంత చాలు, కోపం ఇంత చాలు, ఆ మోతాదు ఎంతో తెలుసుకోండి యాజ్ ఎ డైరెక్టర్. రైట్. సో అందరూ కాన్ఫిడెంట్గా ఫస్ట్ క్రాఫ్ట్ గురించినటువంటి స్కిల్ని డెవలప్ చేసుకోండి. డెవలప్ చేసుకొని ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఈ 2 రోజుల వర్క్షాప్లో మీరు నేర్చుకున్నది ఈ 150 మంది ఎగ్జిక్యూషన్లో తెలిస్తే, మీకు అనిపిస్తే ఈ 150 మంది మాకు వచ్చి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీకైనా ఈ కొంత డెవలప్మెంట్ ఉంది. ఒకటే రోజులో 2 రోజుల్లో ఏది రాదు. ఇదంతా ఏదో ఒక ప్రవాహం కాబట్టి కొంచెం డెవలప్మెంట్, కొన్ని స్కిల్స్ గురించి. సీన్ ఓపెనింగ్ అంటే సీన్స్లో ఏదో చెప్పాడు ఆడు చెప్పింది ఏదో చూద్దాం, ప్రయత్నం చేద్దామని అన్న ఆలోచిస్తే, సినిమాటోగ్రఫీ గురించి ఆయన షార్ట్ గురించి ఏదో చెప్పాడు, అది ఆయన చెప్పింది ఏదో చేద్దాం అనేది ఏదన్నా ఆలోచిస్తే మేము సక్సెస్ అయినట్టు. థ్యాంక్ యూ.